అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. గురుగారు, కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం వెలిగిస్తూ ఉంటారు కదా, అసలు దాని అంతరార్థం ఏంటి? కార్తీక మాసంలో మనకి పౌర్ణమి రోజు ప్రదోష కాలంలో సాయంత్రం కాస్త సూర్యుడు వెళ్తూ చంద్రుడు వస్తూ ఉన్న సమయంలో సంధ్యా సమయం అంటారు దాన్ని. ఆ సమయంలో మనకి జ్వాలా తోరణం అనే ఒకటి ఏర్పాటు చేసి దాన్ని వెలిగిస్తారు. దాని కింద నుంచి ముమ్మార్లు వెళ్తూ వస్తూ ఉంటారు. మొట్టమొదటగా శివుణ్ణి పంపిస్తారు. శివుడు అమ్మవారు వెళ్ళి వస్తారు. ఆ తర్వాత మిగతా భక్తులందరూ కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. ఇది శివాలయంలో బాగా చేస్తుంటారు. అసలు ఆ కార్తీక మాసంలో జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు అంటే, మనము మరణించిన తర్వాత మనం నరకానికి వెళ్ళే దారిలో ప్రథమ ద్వారంలో సింహద్వారంలో అంటారు. ఆ సింహద్వారంలో జ్వాలలు బాగా వెలుగుతూ ఉంటాయి. దాని కింద నుంచి వెళ్ళాలి అన్నా కానీ నరక యాతన అనుభవించాలి. చనిపోయిన తర్వాత కూడా అనేక రకాల బాధలు అనుభవిస్తూనే మనం నరకం దాకా వెళ్తాము. అలా బాధలు లేకుండా ఉండటం కోసంగా, అంటే యమ బాధల్ని తగ్గించుకోవటం కోసంగా ఈ జ్వాలా తోరణం శివాలయంలో వెలిగించి దాని గురించి వెళ్తూ వస్తూ ఉంటే 3 సార్లు అదే పనిగా వెళ్ళి వచ్చి ఎచ్చిడి చేయకూడదు. అక్కడ కూడా మన భారతదేశంలో ఉన్నది ఏందయ్యా అంటే, ఎక్కువ సార్లు వెళ్తే మంచిదేమో అని వెళ్తారు. మన భారతదేశంలో ఇంకా ఉన్నది ఏంటంటే ఎచ్చిడి ఎక్కువగా ఉంది. భగవత్ సన్నిధిలో భక్తితో ఉండి కూడా మనము అతి చేస్తూ ఉంటాము. అది తగ్గించుకుంటూ ఉండాలి. శివుడు వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఒక్కసారి అలా వెళ్ళి వస్తే చాలు. 4-5 సార్లు వెళ్ళిన వారే వెళ్ళటము చేయకూడదు. ఒకసారి వెళ్ళిన వారు వెళ్ళి బయటకు వచ్చిన వారు మళ్ళీ రెండోసారి మూడోసారి వెళ్ళాలి అని వెళ్ళకూడదు. అందరి భక్తులకి కూడా అనుమతి వచ్చేటట్టుగా అందరూ వెళ్ళి వచ్చేట్లుగా చేసుకోవాలి. ఆ యొక్క యముడి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి జ్వాల చాలా మండుతూ అందులోంచి లోపలికి వెళ్ళటానికి కూడా భయపడేంత మంటలు ఉంటాయి. కాబట్టి ఈ జ్వాలా తోరణం దగ్గర వెళ్తే ఆ యొక్క ఉపశమనం అక్కడ కలుగుతుంది. ఆ బాధలు ఉండవు. తేలిగ్గా లోపలికి వెళ్ళొచ్చు. ఎంత గొప్పవారైనా సరే యమధర్మరాజు దర్శనం చేసుకోవాల్సిందే. ఎంత పుణ్యాత్ముడైనా సరే యమధర్మరాజు దర్శనం చేసుకోవాల్సిందే. యముడు దగ్గరికి వెళ్ళవలసిందే. ఆ యొక్క నరకం ద్వారం దగ్గరికి వెళ్ళైనా రావలసిందే, తప్పదు. అది ఉంది కాబట్టి ఆ యొక్క ద్వారంలో వచ్చేటువంటి తాపాన్ని తట్టుకోలేము కాబట్టి శివుడు ఈ విధంగా మనకు అనుజ్ఞ ఇచ్చాడు. కాబట్టి దాని కింద నుంచి వెళ్తే ఆ బాధ తగ్గుతుంది. ఇది దాని అంతరార్థం. కాబట్టి భక్తి శ్రద్ధలు ముఖ్యము. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ జ్వాలా తోరణంలోంచి వెళ్ళాలి. అంతే. అది కూడా ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. హెచ్చడిగా 2-3 సార్లు వెళ్ళటం చేయకూడదు. భగవంతుడి దగ్గర చేసేటువంటి అతి తెలివితేటలు మనం ఏదైనా భగవంతుడి దగ్గర చేస్తే అది విషంగా మారే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం భగవంతుడి దగ్గర ఎంత భక్తిగా ఉంటే అంత మంచిది. కాదు అని మన సొంత తెలివితేటలు భగవంతుడి దగ్గర ఉపయోగిస్తే అది మళ్ళీ మనకు ఇబ్బందికరంగా మారుతుంది. మనం భక్తిని నువ్వు ఎంతైనా పెంచుకో, దానికి కూడా పద్ధతి ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఆ విధంగా నీవు భక్తిని పెంపొందించుకో తప్ప అతి తెలివి భగవంతుడి దగ్గర చూపించకూడదు. ముఖ్యంగా ఈ జ్వాలా తోరణం దగ్గర చేసే పని ఈరోజు అది చేస్తారు. కాబట్టి అటువంటి దగ్గర చాలా జాగ్రత్తగా వహించాలి, వెళ్తూ ఉండాలి. ఆ మంటలు కూడా ఆడవారైతే చీరలు, మగవారు ముఖ్యంగా పాయింట్ షర్ట్ల మీద వెళ్ళకూడదు. సాంప్రదాయ దుస్తులతో మాత్రమే వెళ్ళాలి. పాయింట్ షర్ట్ వేసుకున్నాను, షార్ట్స్ వేసుకున్నాను, టీ షర్ట్లు వేసుకున్నాను, ఇది కాదు. పంచ కట్టుకోవాలి, మీది ఇలా ఉత్తరీయం వేసుకోవాలి. చొక్కా కూడా ఉండకూడదు, బనీన్లు ఉండకూడదు. అలా లేకుండా వెళ్ళాలి. సాంప్రదాయ దుస్తులతో భగవంతుడి దగ్గరికి వెళ్తాం కదా, అలానే వెళ్ళాలి. కానీ చొక్కా కూడా ఉండకూడదు. దేవాలయంలో వెళ్తే చొక్కా కూడా ఉండకూడదు, బనీన్లు ఇవి కూడా ఉండకూడదు.
అలా భాగవత్ దర్శనం చేసుకుంటూ ఉండాలి. జ్వాలాతోరణం దగ్గర కూడా అదే సాంప్రదాయాన్ని పాటించాలి. ఆడవారు కూడా సాంప్రదాయ దుస్తులతో మాత్రమే ఉండాలి. చీర కట్టుకొని, లంగా ఓణి కట్టుకొని ఇలా ఉండాలే తప్ప ఫ్యాషన్ డ్రెస్సులతో జ్వాలాతోరణంలో వెళ్ళి తిరగటం చేయకూడదు. అది పాపం కూడా. నువ్వు తిరిగిన పుణ్యం కంటే నువ్వు ఆ విధంగా చేసిన పాపం తగులుతుంది. కాబట్టి మన సొంత తెలివితేటలు ఉపయోగించొద్దు అన్నవి ఇటువంటివి అన్నమాట. గురుగారు, జ్వాల తోరణం దగ్గర ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అండ్ చాలామంది మీరు చెప్పినట్టుగా ఎక్కువ పుణ్యం కావాలని 2-3 సార్లు చుడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఎలా చేయాలి అన్నది చాలా స్పష్టంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మంచిదమ్మా. నరసింహార్పణం.